మీరు అసలు మనుషులేనా? ఒకవైపు 8 మంది మనుషులు చనిపోతుంటే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర చేపల పులుసు చేయించుకొని తిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు దగ్గర నుంచెలే చేపలు కొర్రమీన్లు తెప్పించుకొని తింటున్నటువంటి పరిస్థితి. అంత దూరం పోయింది తినటానికేనా? సరదాగా ఉన్నది వీళ్ళకి. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది, ఇక్కడ చేపలు మంచిగా టేస్ట్గా ఉంటాయి కదా అని చెప్పేసి చేపలు తెప్పించుకొని తింటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఆ ఘటన జరిగినప్పుడేమో 3 రోజులు పోయి దుబాయ్ పోయి మ్యాచ్ చూసి వచ్చిండు. ఇప్పుడు చేపల పులుసు తింటా ఉన్నాడు ఆడ. 8 మంది, అరే అయ్యో మయాంగా ఉందిరా బాబు పరిస్థితి, వాళ్ళు సచ్చిన్రా బతికిన్రా అని చెప్పి ఆడ వాళ్ళ కుటుంబాలు మొత్తం ఆర్త రోదన ఉంటా ఉంటే ఆడికెళ్ళి పోయి మధ్యాహ్నం పూట ప్రశాంతంగా ఏసీలో కూర్చొని చేపల పులుసు తింటున్నారండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదే మొన్న మాట్లాడింది కదా, వాటర్లో నీళ్లు కలవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పి అన్నాడు చూసిరా. అదే రోజు ఆ 8 మంది ఏ ప్రాజెక్టు వల్ల అయితే చచ్చిపోయి ఆడంతా ఆగవాగం ఉండదో అదే రోజు చేపల పులుసు కొర్రమీన్ పులుసు పెట్టుకొని తింటున్నారు. మరి ఇక ఎట్లా చెప్పుర్రు వీళ్ళకి కనీసం కొద్దిగా ఉన్నదా? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉన్నదా? కొంచెం కామన్ సెన్స్ అని ఉందా? ఓ మంత్రి కదా, తెలంగాణ రాష్ట్రానికి మంత్రి, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే కదా జరిగింది ఇదంతా. అయినా కూడా చేపల పులుసు కావాల్సి వచ్చింది వీళ్ళకి. మరి వీళ్ళని ఏమనాలో ఎట్లనాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది.